చూడు మిస్టర్, సింపుల్గా 4 క్వశ్చన్లు అడుగుతానయ్యా. వాటిలో ఏ ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఈ ఉద్యోగం నీకే. థ్యాంక్ యూ సార్. అడగండి. అడుగుతానయ్యా. ఈ 10లో 1 పోతే ఎంత? నిజంగా మీరు చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు సార్. 10లో 1 పోతే 9. ఏమయ్యా, 10లో 1 పోతే 0 కదయ్యా. ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకపోతే నీకు ఉద్యోగం ఎలా దొరుకుతుందయ్యా? అయినా పర్వాలేదు, ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 3లో ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే సార్. రెడీ? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 100లో 1 పోతే ఎంత? 2 సున్నాలు సార్. అంటే 100లో 1 పోతే 2 సున్నాలా? బుద్ధి ఉన్నదా నీకు? ఏ స్కూల్లో చదివావా నువ్వు? డోంట్ వరీ. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే అడగండి సార్. నెక్స్ట్ క్వశ్చన్. రెడీయా? కాస్కో. ఎద్దుకు 2 కొమ్ములుంటాయి, గుర్రానికి అసలు కొమ్ములే ఉండవు. ఇది 4 కళ్ళ జంతువే, అది 4 కళ్ళ జంతువే. ఎందుకా డిఫరెన్స్ చెప్పుకో చూద్దాం. అది ఎందుకంటే సార్, అది ఏమయ్యా, ఇంత చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతే రేపు ఉద్యోగం ఇస్తే ఎలా చేస్తావయ్యా? డోంట్ వరీ. ఆఖరి క్వశ్చన్ ఉందయ్యా, దీనికి ఆన్సర్ చేసినా కూడా ఈ ఉద్యోగం నీకే. పియుటి ఏమవుతుంది? పుట్ సార్. పియుటి బట్ సార్. ఎలా? పియుటి పుట్టైనప్పుడు బియుటి బుట్ అవ్వాలి, బట్ ఎలా అవుతుంది? అవుతుంది. ఇదొక ఆఫీసు, నువ్వు ఒక ఆఫీసర్వి, ఇది ఒక ఉద్యోగం. దొంగ దెబ్బ కొట్టాడు. ఈసారి వాడు ఎదురవ్వాలి, చెప్తానే. జరిగిపోయిన విషయం మర్చిపోండి. నెమ్మదిగానే అయ్యో, ఏంటండి ఇలా పడిపోయారు? ఏమే లేపవే. లేవండి. అమ్మో, ఏమే ఈ కాలు కూడా ఎరిగిందే. ఇప్పుడు ఏం చేద్దామండి? అరే నిన్ను ఇంకా చేసేది ఏముంది? ఈ కాలు కూడా కట్టు కట్టించుకోవడం పద. లేవండి. అమ్మో అయ్యా. బాయ్. చిన్నగా ఎక్కండి. వీడెవడైనా వెనకాల పడ్డాడు. అమ్మా అమ్మో, వీడేంటే ఇంత స్పీడ్ గా మీదకి వస్తున్నాడు? గుద్దాడు. నా కుడికే ఇరిగింది. ఎవడండి వాడు? ఎవడని చెప్పనే, నా పాలటెముడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటో చేసేది, పద మళ్ళీ హాస్పిటల్ పోయి చేతి కట్టుకట్టుకున్నా. అయ్యో, పదండి. అమ్మా నెమ్మదిగా నడవండి. అబ్బో, ఇలా పట్టుకోండి నన్ను. నెమ్మదే. బాగా నొప్పి పుడుతుందండి. నెమ్మదిగా నడవండి.
నెమ్మదిగా నడవండి. ఈ వారం మీ గ్రహస్థితి బాగోలేదండి. నీకెలా తెలుసు? వార ఫలాలు చదివాను కదా. చదివావా? ఏంట్రీలు రా, వెళ్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా, వచ్చేది లేదు చచ్చేది లేదు. ఏం చేస్తాం, చచ్చిపోతున్నాను రా. అందులో బయట వాళ్ళతో తొందరలు తిని కాలు చేతులు ఎరగొట్టుకుంటున్నావు, వాళ్ళంతా కూడా తొందరలు తింటాం లేదా? అదేంటండి, మీరు నా ప్రాణం కదా, మిమ్మల్ని ఎందుకు కొడతాను నేను? తెలియవే, ఏదో మాట వరుస కన్నాను చికాకులో. నడవండి, నెమ్మదిగా నడవండి. ఓరి నా పిచ్చి ఆఫీసరు, దొరికా. చెప్తా. నమస్కారం సార్. నమస్కారం. నువ్వా? మా ఆయనతో నీకేం పని? మళ్ళీ ఎందుకు వచ్చావు? పోయి ఇక్కడ నుంచే. అదే సార్, మీరు ఆఫీస్ అయిపోయిన తర్వాత స్కూటర్ మీద ఆంటీ ఇంటికి వస్తారే, ఆ విషయం. ఏ ఆంటీ? అదే అదే ఆ ఆంటీ. అమ్మో, మోసం దాకా కుట్రా, వీడేదో ప్లాన్ చేసుకుని వచ్చాడే. మీరుండండి, చెప్పున ఆయన. వారం రోజులుగా మీరు కనబడడం లేదని ఆంటీ కంగారు పడుతోంది. ఒకవేళ మీరు కనిపిస్తే రమ్మని చెప్పమని. ఇది అబద్ధం, అబద్ధం చెప్తున్నాడే. నిజంగానా? అంకుల్ మీదొట్టు. అబద్ధం చెప్తున్నాడే వీడు. బాయ్. అబద్ధం చెప్తున్నాడే వీడు. నువ్వు నా మాట విను, వాడిదంతా అబద్ధం. ఏమయ్యా, నీకు సెకండ్ సెటప్ కావాలా? నీకు నేను చాలేదు. కొంపలో పడేసి ఉంచితే కానీ బుద్ధి రాదు. ఇప్పుడు కదులు ఎక్కడ కదులుతావు? దుంపదేగా చిచ్చి, నిన్ను ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తూ పెళ్ళాన్ని ఇంట్లో ఉండగా సెకండ్ సెటప్ కావాలి. ఈ చేయి కూడా ఇరగొట్టావు కదే. ఒరే పురుగులు పడి చేస్తావురా నువ్వు. మళ్ళీ కట్టు కట్టించుకుంటా. ఈసారి అది కూడా లేదు. ఎలా నడవాలను? అయ్యో ఏం బ్రదర్, నీ జాబ్ ఏమైంది? వారం రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకి వెళ్ళా. ఆ ఆఫీసరు తిక్క తిక్క ప్రశ్నలేసి జాబ్ రాకుండా చేశాడు. ఐ సీ. హలో బ్రదర్, అటు చూడు, కట్లు కట్టుకుని కుంటుకుంటూ వస్తున్నాడే, ఆయనే పిచ్ ఆఫీసర్. ఐ సీ. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఓ పని చేయాలి. ఏంటది? మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిచ్ ఆఫీసర్ని ఓ గుద్దు గుద్దాలి. ఎందుకు తర్వాత చెప్తా, పదా. వీడెవడండి బాబు? ఏనాడు పల్లెట్టు మాత్రం నా పిల్లల చేత కూడా నన్ను కొట్టించాడు. వీడు సామాన్యుడు కాదు. ఉద్యోగం ఇచ్చిన పోయేది, ఖాళీ లేవు కాబట్టి ఏదో ఏడిపించి పంపాను. ఇదే శాపం అయిపోయింది. అమ్మో, ఈసారి ఒక్కడు కాదు ఇద్దరా? అమ్మో, అబ్బా అబ్బా, వద్దు 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 వద్దురా. అన్ని ఇరిగి అయిపోతున్నా నాయన. వద్దురు వద్దురు. అబ్బో గుద్దాడు. అమ్మో వీడు గుద్దాడు. అబ్బా సత్యారా దేవుడా. ఓ మై గాడ్. డాక్టర్ సేవ్ మీ డాక్టర్. అమ్మో, ఈ వారం నా గ్రహస్థితి బాగలేదని నా పెళ్ళం చెప్పింది. ఈ వారం ఎప్పుడు పూర్తవుద్దో ఏమో. అమ్మో అమ్మో, వీడేంటిటే వస్తున్నాడు. వామ్మో, వీడి కంట పడ్డానంటే రేపు పొద్దున నా ఫోటో పేపర్లో రావడం ఖాయం. ఇప్పుడు ఎలాగా? వామ్మో. ఎరా నా పైట కప్పుకుంటావేంటి? నిన్న నీ పెళ్ళాను విన నా మొగుడువా? ఉండు నీ పని చెప్తాను. యాండి ఎవడు రాదే నా పెళ్ళమే చేసింది?
అది లాకెట్లో ఉందిరా. అవునరా. దేవుడు మన కష్టాలు గమనించినట్టున్నాడ్రా. అందుకే ఇది మనకు దొరికిందిరా. దీని ఎక్కడైనా అమ్మేద్దాన్రా. నోర్మేన్రా, అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. సార్ రే సార్ రే సార్ ఏంటి బాబు? సార్ మీ లాకెట్ సార్. ఇదిగో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా సెంటిమెంటల్ లాకెట్. ఇది ఉంచండి బాబు. వద్దు సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నారు. మాకు ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి సార్. సార్ మేమంతా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ సార్. జాబ్ ఇస్తే మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను సార్. అవును సార్, ప్లీజ్ సార్ ఆలోచించండి సార్. ఓకే, నాతో రండి. రండి. అమ్మా అరుణ, అమ్మా అరుణ, రామ్మా. ఏంటి తాతయ్య? చూడమ్మా, ఈ నలుగురు పార్కులో పరిచయం అయ్యారు. మన తోటమాలి, వంటవాడు, డ్రైవర్ పని మానేశారు కదా, వీళ్ళు పనికొస్తారని తీసుకొచ్చాను. అలాగా? వీళ్ళంతా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్. హాయ్ సి. హాయ్. మరి నువ్వేం పని చేయగలవు? వంట బ్రహ్మాండంగా చేయగలను సార్. వెరీ గుడ్, యు ఆర్ ఎ కుక్. మరి నువ్వు బాబు? నేను డ్రైవింగ్ సూపర్ గా చేయగలను సార్. నువ్వు డ్రైవర్ గా సెటిల్ అయిపో. అలాగే సార్. అయితే నువ్వు? నేను అగ్రికల్చర్ బిఎస్సీ సార్. తోట పని బాగా చేస్తాను. గుడ్, నువ్వు గార్డెనింగ్ చేయి. బాబు మరి నువ్వు? నేను ఆల్రౌండర్ని సార్. ఆ పని ఈ పని అని కాకుండా ఏ పనైనా చేస్తాను సార్. అయితే నువ్వు ఆల్రౌండర్వి. అమ్మారునా, వీళ్ళందరికీ పనులు పురమాయించు. అలాగే తాతయ్య, నాతో రండి. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీస్ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖాళీ పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముండేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.